మొదటి వచనం నుండి చూడు. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయమన్నాడు. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడతావని మోషేకు సెలవిచ్చాడు. మోషే ప్రజలను పిలిచి, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన, ఈ ప్రతిదండన వీళ్ళు చేసేది కాదు, ఇజ్రాయేలు చేసేది కాదు. ఈ ప్రతిదండన దేవుడే చేస్తున్నాడు వారి పక్షంగా మిద్యానీయుల మీద. ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ప్రతి గోత్రం నుండి 1000 మంది చొప్పున యుద్ధానికి మీరు పంపాలి. అలా గోత్రానికి ఒకటికి 1000 మంది చొప్పున ఇజ్రాయేల్ సేనలో 12,000 మంది యుద్ధ వీరులు ఏర్పరిచారు. మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫినెహాసును పంపాడు. అతని చేతిలో పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధములకు పంపాడు. ఎక్కడ ఉండదు ఈ సిస్టమ్. ఏ యుద్ధంలోనూ కూడా యాజకుడు ముందుగా ఉండి బోర ఊదటం అనేది ఉండదు. ఇది ఇజ్రాయేలు యుద్ధాల్లోనే కనిపిస్తుంది. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారిని అందరినీ అండర్లైన్ చేసుకోండి. ఆల్ ద మెన్, మెజారిటీ తీరినటువంటి మెన్ ఎవరైతే ఉన్నారో పెద్దలైన వారు, లెక్కింపదగినటువంటి సైన్యముగా ఉన్నటువంటి పురుషులందరినీ కూడాను చంపేశారు. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అంటే మిద్యానికి 5 రాజులు ఉన్నారు. ఎవీని, రెకేము, సూరు, ఊరును, రేబను, వీళ్ళు 5 రాజులు. అలాగే వీళ్లకు ప్రొఫెట్ గా ఉన్న 22, 23, 24 అధ్యాయాల్లో బాలాకులకు సహకారం అందించి శపించడానికి వచ్చిన బిలాము, ఈ బిలాము బేయోరు కుమారుడు, ఆ బిలామును కూడా ఖడ్గంతో చంపేశాడు కదా. బిలాము తన ఇంటికి తాను వెళ్ళాడని రాసి ఉంది 24 అధ్యాయం. 31 అధ్యాయం వచ్చేటప్పటికి వాడిని చంపారు. అప్పుడు ఇజ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని సమస్త పశువులు, గొర్రెలు, మేకలు కలిగిన సమస్త దోచుకొచ్చారు. మరి వారి పట్టణాల నుండి వారి కోట్లన్నింటి అగ్ని చేత కాల్చేశారు. వారు మనుషులేమి పశువులేమి సమస్త కొలసమును మిద్యానీయుల ఆస్తి యావత్తు తీసుకొచ్చారు. తర్వాత వారు మోయాబు మైదానంలో ఎరికో యొద్ద ఉన్న యొర్దాను దగ్గర ఉన్న దండులో మోషే వద్దకు, ఎలియాజరు వద్దకు, ఇజ్రాయేల్ సమాజం వద్దకు చెరపట్టిన వారిని అపహరణలు ఆ కొలసము తీసుకుని రాగా మోషే యాజకుడు ఎలియాజరును సమాజ ప్రధానులను ఎదుర్కొన్న పాళెం నుండి వెలుపటికి వెళ్ళారు. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులను, ఆ సేనా నాయకులతో కోపడ్డాడు. 14 వచనంలో మోషే కోపడ్డాడు. 7 times మోషే కోపడ్డాడు. మనకు ఇజ్రాయేలు మీద 7 పర్యాయాలు మోషే కోపడిన వివరాలు బైబిల్లో కనిపిస్తే అదొక స్పెషల్ మెసేజ్ చేద్దాం. మోషే వారితో అందం ఏంటంటే, మీరు ఆడవారిని బతకనిచ్చారు ఎందుకు? బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇజ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు ఈ స్త్రీలు కాదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టించాడు కదా. యెహోవా తెగులుకి 24,000 మంది చనిపోయారు కదా. దానికి కారణం ఈ ఆడవాళ్లే కదా. మరి ఈ ఆడవాళ్ళను ఎందుకు బతకనిచ్చారు? అది కాబట్టి ప్రతి మగవానిని, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి. పిల్లల్లో కూడాను ప్రతి మగాన్ని చంపేమా. పిల్లలలో శత్రుశేషం ఉంచకూడదు అంటారు సార్. అట్లా పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బతకనివ్వండి. 7 దినాలు ఇలా చంపిన తర్వాత చంపిన ప్రతి వాడు కూడా 7 దినాలు పాడానికి వెలుపడి ఉండాలి. చంపాడు కాబట్టి, రక్తం చిందించాడు కాబట్టి. మీలో నరుని చంపిన ప్రతివాడు, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడు, మీరును మీరు చెరపట్టబడిన వారు 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోవాలి. మీరు బట్టలను ఉతుక్కోవాలి. చర్మపు వస్తువులను, తెల్ల మేకల వస్తువులన్నింటినీ, కొయ్య వస్తువులన్నీ పవిత్రం చేసుకోవాలి. అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో ఇలా అన్నాడు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏమంటే, మీరు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరము, శేషము అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయాలి, అంటే పవిత్రపరచాలి. అవి ఒకసారి అగ్నిలో వేయబడి తీయబడితే పవిత్రం అయిపోతాయి.
అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచాలి. అగ్ని చేత చెడు నట్టి ప్రతి వస్తువు నీళ్ళలో వేసి తీయాలి. 7వ దినాన్ని మీరు బట్టలు ఉతుక్కొని పవిత్రులుగా మారిన తర్వాత పాళెంలోకి రావచ్చు. ఇది ఎలియాజరు వాళ్ళకు చెప్పిన 25 వచ్చింది. మరలా యెహోవా మోషేకి ఇలా చెప్తారు, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పెద్దల కుటుంబాల్లో ప్రధానులను మనుషుల్ని పశువులను చెరబట్టబడిన దోపుడు సొమ్మును మొత్తం లెక్కించి 2 భాగాలు చేసి యుద్ధానికి పూనుకున్న సేనగా బయలుదేరిన వారికి సగం 12,000 మందికి, సర్వసమాజానికి సగాన్ని పంచిపెట్టిన. ఇది ఎలియాజరుకును మోషేకు దేవుడు అప్పగించిన బాధ్యత. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టడం, అంటే వారి ప్రాణాలు కాపాడబడ్డాయి కదా, దాని కొరకే వారికి పన్ను కట్టడం. మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ మేక గొర్రెల్లోనూ 500 వాటికి 1 చొప్పున ఆ సగంలో నుండి తీసుకోమన్నాడు. ఇది సోల్జర్స్కి ఇచ్చిన సగం నుండి తీసుకోవాలి. దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణగా యాజకుడైన ఎలియాజరుకి ఇవ్వాలి. మీరు గమనించండి, ప్రాసెస్ చూడండి. ఇక్కడ తేబడిన కొల్ల సొమ్మును 2 భాగాలు, 1 సైనికులకి, 2 సర్వ సమాజానికి. సైనికులకు ఇచ్చిన దానిలోనే ప్రతివాడు కూడా తాను పొందుకున్నటువంటి కొల్ల సొమ్ములో తాను బ్రతుకున్నందుకు గాను కొంత భాగాన్ని, అలాగే 500 పశువులన్నింటిలోకి ఒకదాన్ని ఎలియాజరుకి ఇస్తున్నాడు. అలాగే అది యెహోవాకు ప్రతిష్ఠ అర్పణగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ వివిధ జంతువుల్లోనూ 50కి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగం నుండి తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడు లేవీయులకి ఇవ్వాలి. 2 హాఫ్స్ చేశారు కదా, దానిలో 1 భాగం నుండి యెహోవాకు అర్పణ, ఒక దానిలో నుంచి లేవీయులకు ఇవ్వాల్సిందిగా బోధించారు. 37 రోజు మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే యాజకుడైన ఎలియాజరు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆజ్ఞాపించినట్టు చేయాలి. సొంత నిర్ణయాలు కుదరదు. విశ్వాసి దేవుని వాక్యం చొప్పున నడవాలి, సొంత ఆలోచన చొప్పున కాదు. సొంత ఆలోచన మానవునికి ఉన్నప్పుడు అది ప్రాచీన పాపపు స్వభావానికి సంబంధించింది ఉంటుంది. అందుకనే మానవుడు ప్రాచీన పాపపు స్వభావం చేత ఏర్పడిన ఆలోచనతో నడవకూడదు. పరిశుద్ధమైనటువంటి ఆలోచన, పరిశుద్ధాత్మని చేత నూతన స్వభావం నుండి కలిగిన ఆలోచన చేత దేవుని వాక్యం చేత నడవాలి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్. Believer must walk according to the thought and the word of God, not of his own. సొంతగా నడవటానికి ఇల్లు. 32 వచ్చి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబడిన సొమ్ములో మిగిలింది 6,75,000 గొర్రె మేకలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 పురుష సంయోగం ఎరుగని స్త్రీలు. అందులో 60 వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు డివైడ్ చేశాడు. టోటల్ అమౌంట్ చెప్పాడు, డివైడ్ చేసిన అమౌంట్ చెప్తున్నాడు. 3,37,500 గొర్రె మేకలు. గొర్రె మేకల్లో యెహోవాకు చెల్లించాల్సినటువంటి పన్ను 675. 500కి 1 చొప్పున తీసుకోండి. పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 35. 500 మందికి ఒకళ్ళు అనమాట. ఎలియాజరుకు అర్పణగా ఇవ్వాల్సింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే పన్ను అనగా యెహోవాకు చెల్లించవలసిన ప్రతిష్టార్పణ యాజకుడైన ఎలియాజరుకి ఇచ్చాడు. వాడు బ్రతుకున్నందుకు ఇది వాడు చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రాణ పరిక్రయధనం 5 చిన్నముల వెండి ఎలా అయితే ఇశ్రాయేలీయులు అందరూ కలిపి ఇచ్చేవారో అలాగన ఈ భాగంలో దేవుని కొరకు ప్రతిష్ఠిత అర్పణగా కొంత భాగాన్ని వాళ్ళు చెల్లించాల్సి వచ్చింది. తర్వాత సైనికుల యొక్క మోషే తీసుకుని ఇశ్రాయేలుకి ఇచ్చిన సగం నుంచి
2 హాఫ్స్ కదా, అందులో మొదటి హాఫ్ సైనికులకు ఇచ్చారు, రెండో హాఫ్ సర్వ సమాజానికి. సర్వ సమాజానికి ఇచ్చిన దానిలో 3,37,500 మేకల గొర్రెలు, 36,000 గోవులు, 30,500 గాడిదలు, 16,000 మంది మనుషులు సమాజానికి కలిగి సగం అయి ఉండగా, మోషే ఇశ్రాయేలుకు వచ్చిన ఆ సగం నుండి మనుషుల్లో జంతువుల్లో 50కి ఒకటి చొప్పున. అక్కడేమో 500కి ఒకటి, సైనికుల నుండి తీసుకున్న దానిలో 500కి ఒకటి, జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ. ఇక్కడ 50 మందిలో ఒకటి, అంటే 10 టైమ్స్ ఎక్కువ అనమాట. ఇక్కడ వీళ్ళ నుంచి సర్వ సమాజం నుంచి తీసుకొని వచ్చిన దానిలో 10 టైమ్స్ ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు కాదు కదా సాధించుకొచ్చింది, వీరికి ఊరికనే ఇవ్వబడేది, ఉచితంగా పొందారు కాబట్టి వీళ్ళు 10 టైమ్స్ సైనికుల కంటే ఎక్కువ లేవీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దశంభాగం. మీకు ఇంకా సింపుల్ ఈక్వేషన్ చెప్తున్నానండి. ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా లేవీలకు దశంభాగం ఇస్తారు. లేవీయులు ఆ దశంభాగంలో దశంభాగమైన 1%ని ప్రధాన యాజకుడికి ఇస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ ఈక్వేషనే ఇక్కడ అప్లై అయింది అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ సగం నుండి మనుషుల్లోనూ జంతువుల్లోనూ 50కి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇమ్మన్నాడు. అప్పుడు సేన సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులు శతాధిపతులు మోషేకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కింద ఉన్న యోధులను లెక్కించి చూశాము, మాలో ఒక్కడు కూడా మొత్తానికి తక్కువ కాలేదు. నో డెత్. మిద్యానీయులలో పురుషులందరినీ చంపేసినా కూడా నో డెత్, నో క్యాజువాలిటీస్. ఎవడు నష్టపోలేదు, ఎవడు గాయపడలేదు. వాట్ గ్రేట్ వార్ ఇట్ ఈస్. మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ వింటున్నాం. ఇవాళ 15 రోజు 16 రోజు నేను రికార్డింగ్ చేస్తుంది. దానికి ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యను పూనుకొని గొప్ప యుద్ధం చేస్తాం. 2 రోజుల్లోనే ఉక్రెయిన్ ఆక్రమిస్తారన్నారు. 15 రోజులు అయిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నాడు, మనం విజయానికి దగ్గరగా ఉన్నాం అన్నాడు. అర్థం కాదు, సమాజానికి అర్థం కాదు. అట్లాంటి భీకర యుద్ధంలో రష్యన్ సోల్జర్స్ 15,000 మందిని మేము చంపేసామని ఉక్రెయిన్ వాళ్ళు చెప్పారు. ఉక్రెయిన్ వాళ్ళు చాలా మంది చనిపోయారు, ఇరుపక్షాల సైనికులు చచ్చిపోయారు. కానీ ఈ యుద్ధం చూడండి, మిద్యానీయుల మీద ఇజ్రాయేల్ చేసిన యుద్ధంలో ఇశ్రాయేలీలో ఒక్కడ కూడా చచ్చిపోలేదు, మిద్యానీయులు టోటల్ చచ్చిపోయారు. 12,000 మంది వెళితే కంప్లీట్ నేషన్లో ఉన్న, దేశంలో ఉన్న సైనికులతో పాటు, పురుషులతో పాటు, మగపిల్లలతో పాటు అందరూ చచ్చిపోయారు. పురుషుని సంయోగమైన స్త్రీలు కూడా చచ్చిపోయారు, చంపేశారు. మరి ఒక్క మనిషి కూడా ఇజ్రాయెల్ సైన్యంలో చనిపోలేదేంటి? అది మనం గుర్తించాల్సింది. అప్పుడు యెహోవా సన్నిధిని మా నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగినట్టు మేము మాలో ప్రతి మనుషుడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పథకాలు యెహోవాకు అర్పణగా తెచ్చాము అన్నారు. దట్స్ ద రీజన్. మమ్మల్ని బతికించాడు, మాలో ఒక్కడ కూడా చనిపోలేదు. కాబట్టి మేము 16,750 తులముల బంగారాన్ని మేము యెహోవాకు ప్రత్యేక అర్పణగా ఇస్తున్నామని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళు దేవునికి ఇచ్చిన ప్రతిష్ఠిత అర్పణతో కాక ఒక 16,750 తులాల బంగారం తీసుకొచ్చి దేవునికి స్పెషల్ ఆఫరిటరీగా సమర్పించారు. దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ప్రాణానికి విలువ కట్టలేం కదండి. అందుకే వాళ్ళు వారంతట వారు ఎదురుకొచ్చి మేము అదనంగా దీన్ని తెచ్చిస్తున్నాము అని చెప్పారు. ఆ సైనికుల్లో ప్రతివాడు తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకున్నాడు. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరుడు సహస్రాధిపతుల యుద్ధుడు శతాధిపతుడు ఆ బంగారం తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. దట్ బిలాంగ్స్ టు ద గాడ్స్ మనీ. దేవుని యొక్క ధనాగారానికి చెందుతుంది. అది టెంపుల్ మనీ అవుతుంది. అది టెంపుల్ డెవలప్మెంట్కి దాన్ని వినియోగిస్తుంది. ఈ అధ్యాయం ఇక్కడితో మనం ముగించుకుంటాం.